హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. ఈరోజు మనం హెల్త్కి ఎంతో మంచిదైన రాగి పిండి పల్లీల లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. చూసే ముందు మా వీడియోని లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి. పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని పల్లీలను వేసి వేయించుకోవాలి. పైన పొట్టుపోయే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి. అసలు మాడిపోతే టేస్ట్ ఉండదండి. మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. వేగిన పల్లీలన్నింటినీ పక్కన ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. పల్లీలన్నీ వేగిన తర్వాత మరలా అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని దాంట్లో బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసి వేయించుకోవాలి. ముందుగా బాదం పప్పు ముక్కలు వేసి వేగిన తర్వాత జీడిపప్పు ముక్కలు వేయాలి. ఎందుకంటే జీడిపప్పు ముందర వేస్తే కనుక మాడిపోయినట్లు వస్తుంది. ఈ రెండు పప్పులు చక్కగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. పిల్లలకి నడుము నొప్పి లేకుండా అలాగే హెల్త్ చాలా బాగా ఉండాలంటే కనుక ఇలా రాగి పిండితో లడ్డూలు చేసి పెట్టండి. కాల్షియం, ఐరన్ చక్కగా సమృద్ధిగా ఉంటుంది. ఇలా వేగిన రెండు పప్పులు తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకుని 2 కప్పుల నిండుగా రాగిపిండి వేసి వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని రాగిపిండి మంచి వాసన వచ్చే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి. రాగిపిండి ఎంత బాగా వేగితే కనుక లడ్డూలు అంత టేస్టీగా వస్తాయి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని పిండిని వేయించుకుంటూ ఉండాలి. ఇవి వేగేలోపు పక్క స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ వస్తుంది పాత బెల్లం 1 కప్పు వేసుకున్నాను. నార్మల్గా ఉండే బెల్లం 1 కప్పు వేసుకున్నాను. దాంట్లో 1 కప్పు వాటర్ పోసుకున్నాను. బెల్లం చక్కగా బాగా కరగనివ్వాలండి. బాగా పాకమేమి రానవసరం లేదు. బెల్లం కరిగితే సరిపోతుంది. మధ్య మధ్య పిండిని కదుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా కదుపుకుంటూ వేయించుకోవడం వల్ల మాడిపోకుండా వస్తుంది. తర్వాత పల్లీల పైన ఉన్న పొట్టు అంతా తీసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ పెట్టుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న రాగిపిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. దాంట్లోనే పల్లీల పొడి వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న నట్స్ వేసుకోవాలండి. బెల్లం పాకం పట్టుకున్నాం కదా, బెల్లం పాకం ఒకసారి వడకట్టుకోవాలి. ఏదైనా నలకలు ఉంటే కనుక ఆ స్ట్రైనర్లో ఉండిపోతాయి. ఈ పిండిలో కొంచెం కొంచెం పాకం పోస్తూ కలుపుకోవాలి. బెల్లం పొడి వేసి నెయ్యి వేసి సున్నుండలా కూడా చుట్టుకోవచ్చు, లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. నేను అయితే బెల్లం పాకం పట్టి చేస్తున్నాను. బెల్లం పాకం అంతా ఒకేసారి వేయకుండా మీకు ఉండలు వచ్చే విధంగా కొంచెం కొంచెం వేసి కలుపుకుంటూ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం కొంచెం వేసి కలుపు చేసుకోవడం వల్ల లూజ్ అవ్వకుండా పిండి చక్కగా వస్తుందండి. మీకు ఉండ ఎలా వస్తుందో అంతవరకు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవాలండి. చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చుట్టుకోవడం వలన పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ లడ్డూలతో చాలా రుచిగా ఉంటాయండి. 15 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. పిల్లలతో చాలా ఇష్టంగా కూడా తింటారండి. చల్లారిన తర్వాత అయితే లడ్డూలు కొంచెం గట్టి పడతాయండి. చేస్తున్నప్పుడు కొంచెం మెత్తగా ఉన్నా చల్లారిన తర్వాత అయితే గట్టి పడతాయి. నెయ్యి ఎక్కువ ఇష్టపడేవారు అయితే కనుక ఈ లడ్డూల్లోని బెల్లం పాకం వేయకుండా బెల్లం పొడి వేసి నెయ్యి కాచి పోసుకుని సున్నుండలా కూడా చుట్టుకోవచ్చండి. మీకు ఏ విధంగా నచ్చితే కనుక ఆ విధంగా చేసుకోవచ్చు. ఉండలని ఇలా చేసిన తర్వాత పైన జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు ఉన్నాయి, వాటిని పైన పెట్టుకుని మరలా చుట్టుకోవాలండి. అంతే అండి, రాగి పిండి పల్లీల లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపడం మట్టుకు మర్చిపోకండి. చూశారు కదండి, హెల్త్కి ఎంతో మంచిదన్న రాగిపిండి పల్లీల లడ్డూలు ఎలా తయారు చేయాలో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఎదిగే పిల్లలకి, పెద్దవారికి అయితే తప్పనిసరిగా ఈ లడ్డూలు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అలా ఆరోగ్యం కూడా చాలా మంచిదండి. ఈ లడ్డూ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. థ్యాంక్ యూ.